ఒకటి శ్రీకాంత్, ఇక్కడ ఎస్ఐగా మీరు జాబ్ వచ్చినప్పుడే ఓకే. మీ గవర్నమెంట్ జాబ్ మీ డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ అయిపోయింది. అది కూడా ఒక డిపార్ట్‌మెంటల్ జాబ్. యెస్. మీకు కావాల్సింది వచ్చేసింది. డీఎస్పీ అవ్వటానికి, డీఎస్పీకి వెళ్ళటానికి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అన్న మోటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఏమైనా కారణం ఉందా? నేను వెళ్ళాలి, ముందుకెళ్ళాలి అనడానికి? అంటే ఎస్ఐ ఈజ్ ఏ మండల్ లెవెల్ జాబ్ అండి పోలీస్ డిపార్ట్మెంట్‌లో. ఎవ్రీథింగ్ హ్యాస్ దట్ లిమిట్స్ అన్నప్పుడు అది కూడా ఒక లిమిట్ ఉంది దానికి. హ్మ్. దాన్ని మించి మనం పని చేయడానికి లేదన్నప్పుడు మన స్టేట్‌లో ఇది హైయర్ సర్వీస్ ఉంది, సుపీరియర్ సర్వీస్ అంటే గ్రూప్ 1. దీనికంటే మించిన సర్వీస్ గ్రూప్ స్టేట్‌లో లేదు. హ్మ్. వెన్ ఇట్ కమ్స్ టు సెంట్రల్ ఇట్ ఈస్ యూపీఎస్సీ. కాబట్టి మనం స్టేట్ ఎగ్జామ్‌లో స్టేట్‌లో టాప్ పోస్ట్ అంటే గ్రూప్ 1 ద్వారా వచ్చిన ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి మనము ఈ స్టేట్‌లో ఉన్న టాప్ సర్వీస్‌ని ఎందుకు ట్రై చేయకూడదు? మనం ఇక్కడ ఎందుకు ఆగిపోవాలనేటువంటి ఆ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్‌తోనే నేను అటెంప్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ అడ్మినిస్ట్రేషన్ వైపు కాకుండా మళ్ళీ సర్వీస్ వైపు ఎందుకెళ్లారు? అది 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి నా ఇంట్రెస్ట్, ఇంకొకటి ర్యాంక్ కూడా ఉంటుంది. ఓకే. ర్యాంక్ కూడా మ్యాటర్స్ అండి. ఓకే. అడ్మినిస్ట్రేషన్‌కి ఇంకా పెద్ద ర్యాంక్ కావాలి. అంటే ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్, సెకండ్ పోస్ట్ డీఎస్పీ. అది నాకు 1.5 మార్క్స్‌తో మిస్ అయింది. కాబట్టి ఈ పోస్ట్ వచ్చింది. ఓకే.